గెలిపేమీ మీ చుట్టం కాదు, కష్టపడకుండా వచ్చేయటానికి. తప్పుల నుంచి నేర్చుకోవాలి, సరైన సాధన చేయాలి. అప్పుడే నీ భుజం తడుతుంది. మనశ్శాంతి అనేది లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా వ్యర్థమే. మనసు ప్రశాంతంగా ఉంటే లేమిలో కూడా ఆనందంగా ఉండవచ్చు. సమాజానికి ఏం తెలుసు నువ్వు పడుతున్న కష్టం? అదెప్పుడూ నీలో లోపాలు మాత్రమే చూస్తుంది, నీకన్నిటినీ కాదు. గతాన్ని తలుచుకుంటూ కాలం గడిపేవారు వృద్ధుడవుతారు. రేపటి గురించి ప్రణాళికలు వేసుకొని వాటి అమలుకు కష్టపడేవారు నిత్యం యవ్వనంగా ఉంటారు. మనసుకు తగిలే గాయాల్ని గమ్యానికి మార్గాలుగా మార్చుకోవాలి. జ్ఞాపకాలుగా మిగిలిపోతే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వవు. జీవితం సులువుగా మారదు, నువ్వే కఠినంగా మారాలి. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. మీరు ఒంటరిగా చేయగలరని గ్రహించిన తర్వాత మీరు చాలా శక్తివంతమైన వ్యక్తి అవుతారు. బాధలో కన్నీరు తుడిచే స్నేహితులు గొప్పవారు, అయితే కన్నీరు రానివ్వని వారు ఇంకా గొప్పవారు. పొరపాటును కూడా అలాంటి స్నేహాన్ని వదులుకోకు. సక్సెస్ అనేది ఊరికే రాదు. కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, బంధాలను కోల్పోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలవ్వాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే నీ జీవితానికి విజయం వరిస్తుంది. అర్థం చేసుకున్న చోట ప్రశ్న ఉండదు, వివరణ ఉన్న చోట అపోహ ఉండదు, మౌనం ఉన్న చోట వాదన ఉండదు. ఒక దీపం ఎలాగైతే వెలుగునిచ్చి దారి చూపిస్తుందో, మంచి ఆలోచన మీ జీవితానికి అలా దారి చూపిస్తుంది. మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవారు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. చెట్టు విలువ ఎండాకాలంలో, గురువు విలువ కష్టంలో, దైవం విలువ ఆపదలో, స్నేహితుడి విలువ బాధలో ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడే ఏదైనా కాపాడుకోవాలి. జీవితంలో ఎవరి చెంతనైతే ఎక్కువ సంతోషంగా ఉంటారో వారితో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది. వారి జ్ఞాపకాలతోనే ఎక్కువ జీవితం గడిచిపోతుంది. తెలిసిన దాని గురించి వాదించకపోవటం, శక్తి సామర్థ్యాలుండి ఇతరుల తప్పులు క్షమించటం, చేసిన దానాన్ని మర్చిపోగలగటం ఉన్నతుల గొప్ప గుణం. మీరు పుట్టిన తర్వాత పద్ధతులు పుట్టలేదు, పద్ధతులు పుట్టిన తర్వాతే మీరు పుట్టారు. కాబట్టి పద్ధతులను అనుసరించాల్సిందే. సహాయం చేయలేకపోయినా సహాయం చేసేవాళ్ళని చూపించటం కూడా సహాయం చేసినట్టే. అన్నిటినీ తట్టుకోవటమే కాదు, కొన్నిటి నుండి తప్పుకోవటం కూడా నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలరు. క్షమాపణ కోరటం అంటే మీరు తప్పు చేసినట్టు కాదు, అవతలి వారు ఒప్పు చేసినట్టు కాదు, బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని అర్థం. తప్పు చేస్తున్నప్పుడు వెనక్కి లాగేది, నీళ్ళ లోపాలను ఎత్తి చూపేది, మంచి చెడు తెలియజేసేది, నువ్వు బాగుంటే తృప్తిగా ఉండేది ఎవరో కాదు, నీ అంతరాత్మే. లోకంలో ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ నీ అంతరాత్మను మోసం చేయలేవు. కొందరి పరిచయం అనుభవాన్ని ఇస్తే మరికొందరి పరిచయం మేధావులను చేస్తుంది. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండండి. పదే పదే అబద్ధాలు చెప్పే వాళ్లకు, మర్యాద ఇవ్వని వాళ్లకు, నలుగురిలో ఉన్నప్పుడు చులకనగా మాట్లాడే వాళ్లకు, మాటపై నిలబడని వాళ్లకు. ఆలోచిస్తూ కూర్చుంటే గెలుపు చెంతకు రాదు. అడుగు ముందుకు పడితేనే దొరుకుతుంది, అది గెలుపైనా గమ్యమైనా. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. జీవితం ఓ నాటకం. నటించటం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. అనుకున్నవన్నీ వెంటనే లభిస్తే మనిషికి నిర్లక్ష్యం పెరుగుతుంది. అందుకే కొన్నిటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం. ఋతువులు మారినప్పుడు శరీరాన్ని, పరిస్థితులు మారినప్పుడు మనసుని దృఢపరచుకోవాలి. అప్పుడే జీవితాన్ని సజావుగా కొనసాగించగలరు. సృష్టిలో వృధా కానివి 2: మంచి మనిషితో చేసిన స్నేహం, మంచి మనసుతో చేసిన సాయం. కింద పడకుండా నడక నేర్చుకోలేరు, ఓటమి చూడకుండా విజయం తెచ్చుకోలేరు, కష్టం చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేరు, కన్నీరు జారకుండా జీవిత సంద్రాన్ని దాటిపోలేరు. సిరి సంపదలు, బంధువులు ఎంతగా పెరిగితే
అంతగా కష్టాలు కూడా పెరుగుతాయి. ఇనుప సంకెళ్ళు ఎంత బాధను కలిగిస్తాయో బంగారు సంకెళ్ళు కూడా అంతే బాధను కలిగిస్తాయి. కోరికలు పెంచుకోవటం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటం అనే ఈ రెండు మనిషిని కృషింపచేస్తాయి. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ అందాన్ని చంపేస్తుంది. నిన్ను నువ్వు నమ్ముకో, జీవితం ఉన్నత స్థానంలో ఉంటుంది. శత్రువును వదులుచుకోవాలంటే వాళ్ళని స్నేహితులుగా చూసుకోవటం కన్నా మంచి మార్గం లేదు. స్నేహం అందరికీ దొరకదు. మీ జీవితంలో మీకంటూ మీతో చివరి వరకు తోడుగా నిండుగా ఉండేది మీ మిత్రుడు ఒక్కడే. స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి. జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా ఎక్కువొచ్చిన మెట్లను, నడిపించిన మనుషులను ఎప్పటికీ మర్చిపోకూడదు. వాదించుకుంటే ఎవరో ఒకరే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. చీమ నుండి క్రమశిక్షణ నేర్చుకోవాలి, భూమి నుండి ఓర్పు నేర్చుకోవాలి, చెట్టు నుండి ఎదుగుదల నేర్చుకోవాలి, ఉపాధ్యాయుడి నుండి సుగుణాలు నేర్చుకోవాలి. తెల్లటి వస్త్రం ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుకుంటుంది. మనసు కూడా అంతే. ఎలాంటి శిక్షణ ఇస్తే అలానే వ్యవహరిస్తుంది. మంచి ఆలోచనలతో నింపితే ప్రశాంతత, చెడు ఆలోచనలతో ఉంటే ఆందోళన ఏర్పడుతుంది. మాటకు నేర్పు కావాలి, ఓటమికి ఓర్పు కావాలి, బాధకు ఓదార్పు కావాలి, మనసుకి శాంతి కావాలి, డబ్బుకి పొదుపు కావాలి, ఆశయానికి లక్ష్యానికి పట్టుదల కావాలి. మనిషి అనగానే అన్నిటినీ ఓర్పుతో సమకూర్చుకోవాలి, నేర్పుతో జీవితాన్ని నెట్టుకు రావాలి. మీ క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసిన బంధాలను అలుసుగా చూడకండి, దూరమైన బంధాల కోసం ఆరాటపడకండి. నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు, ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు మర్చి నీ గురించి ఆలోచిస్తున్నందుకు. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం లేని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. నచ్చని బ్రతుకులో ఎన్ని వెలుగులున్నా మనిషికి చీకటి కోణమే కనిపిస్తుంది. నచ్చిన బ్రతుకులో ఎంత చీకటి ఉన్నా గెలుపు వెలుగు మనసుకు తెలుస్తుంది. నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మర్చిపోయినా దైవం మర్చిపోదు. నువ్వు చేసే పాపాలను దైవం మర్చిపోయినా కర్మ మర్చిపోదు. బంధం విలువ ఎంతంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత, కోల్పోయినప్పుడు కొనుక్కోలేనంత. జీవితం చాలా విలువైనది. ఒకసారి పోగొట్టుకున్నది తిరిగి పొందలేరు. గతంలో ఏదో జరిగిందని భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. మర్చిపోవటానికి ప్రయత్నించాలి. ఎదురు దెబ్బలు తట్టుకొని ముందుకు అడిగేయాలి తప్ప ప్రవాహం లాంటి బ్రతుకు ఆగిపోకూడదు. డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. జీవితంలో ముందడుగు వేయాలంటే ఏమీ అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. డబ్బు కన్నా బంధాలు విలువైనవి అంటారు, కానీ డబ్బు ఉంటేనే బంధాలు ఉంటాయి, లేని బంధాలు కూడా ఏర్పడతాయి. డబ్బు లేకుంటే ఉన్న ఆ బంధాలు కూడా తగ్గిపోతాయి. మనసును చూసి మనిషి కదిలితే అది ప్రేమ, మనిషిని చూసి మనసు కదిలితే అది జాలి. కొందరిని గుర్తు చేసుకుంటే సంతోషంలో కూడా బాధలు గుర్తొస్తాయి. కొందరు గుర్తొస్తుంటే బాధలో కూడా సంతోషాలు గుర్తొస్తాయి. నీ జీవితంలో నిజమైన ఓటమి అంటే నిన్ను అభిమానించే వారి అభిమానాన్ని కోల్పోవటం. నాటిన మొక్క మరియు పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవే. ఒకటి నీకు నీడనిచ్చి సేద తీరిస్తే ఇంకొకటి తోడుగా ఉంటూ మనసుని సంతోషంగా ఉంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.